మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై గులాబీ జెండా ఎగరేద్దామన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు నాయకుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మహబూబ్ నగర్లో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ పాటు మహబూబ్ నగర్ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం రేపుతుంది. నకిలీ సర్టిఫికెట్లతోటి ఇద్దరు ఉద్యోగం పొంది కొన్నేళ్లుగా జిల్లా స్థాయి అధికారులుగా చెలామణి అవుతున్నారు. వీరిద్దరిపై పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదులు రావడంతో ఎట్టకేలకు అధికారులు చర్యలు తీసుకున్నారు. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్, డిస్ట్రిక్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ మేనేజర్ శిరీషను విధుల నుండి తొలగిస్తున్నట్లు డిఎంఎండ్హెచ్ఓ సాయినాథ్ రెడ్డి తెలిపారు.